శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 29 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో ముఖ్యమైన గ్రహం రవిగ్రహం చతుర్థ స్థానానికి మారడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శని గ్రహంతో కలవడం జరిగింది. అంటే ఒక విధంగా వృత్తి సంబంధించిన విషయాల్లో అధికమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే చతుర్థ భావంలో ఉన్నటువంటి శని ఆల్రెడీ అర్ధాష్టమ శనిలో ఉంటే దానికి రవి కూడా చేరడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా మరి అధికారుల వల్ల వేధింపులు చికాకులు, ఎంత కష్టపడినా సరైనటువంటి గుర్తింపు లేకపోవడం, గృహ సంబంధించిన విషయాల్లో చాలా అసంతృప్తిగా అసహనంగా ఉండడం జరుగుతుంటుంది. సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా ఈ రాబోయే 15 రోజుల్లో గృహాన్ని విడిచిపెట్టి అది వృత్తిరీత్యా వేరే ప్రాంతంలోకి వెళ్ళవలసి ఉంటుంది. అది ఏదో క్యాంప్ అనుకోవచ్చు, లేదంటే షిఫ్టింగ్ అనొచ్చు, వేరే ఊళ్ళో కొన్నాళ్ళు తిరిగి రావచ్చు, లేదా బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు. మొత్తం మీద మాత్రం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం జరుగుతుంది. ఎక్కువగా రవి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఏంటంటే వృత్తిరీత్యా బయటికి వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే చాలా సౌకర్యాలకి దూరం అవుతారు. సమయానికి సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరి ఎవరైనా వృద్ధులు పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే తగు విధమైనటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం, వారికి కావాల్సినటువంటి మందులు లాంటి ముందుగానే కొనుక్కొని ఆ క్యాంపు కార్యక్రమాలు, అంటే పుణ్యక్షేత్రంకి వెళ్తారో బంధువుల ఇంటికి వెళ్తారో తెలియదు, కానీ జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. అంటే ఇందులో ఏం ప్రమాదం జరగదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నాళ్ళు రిలీఫ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ముఖ్యంగా ఏంటంటే ఇది శుభవార్త అనుకుందాం. రాష్ట్రాధిపతి కుజుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలిసి 3వ స్థానంలో కలిసి సంచరించడం, అలాగే లాభాధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా మిత్రులతో, చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, వృత్తిరీత్యా పరిచయం ఉన్న మిత్రులతో కంపల్సరీగా దగ్గరలో ఉన్నటువంటి విహార క్షేత్రానికి వెళ్ళడం కానీ, ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే ఏదైనా వివాహ వేడుకలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతోనే, అది ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా ద్వారా పరిచయమైన వాళ్ళు మరి వివాహం ఈ 15 రోజుల్లో మరి వివాహం కొలిక్కి రావడం కానీ, నిశ్చయం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా సమసిపోయే అవకాశం ఉంది. ఇది వివాహ సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఎక్కువగా జాతకుడు ప్రయాణాలు చేస్తుంటాడు, ఇతరులకి సహాయం చేస్తుంటాడు. ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో సంచరించడం, అది కూడా శుక్రగ్రహ నక్షత్రం సంచరించడం కూడా కొంతవరకు, అంటే సప్తమాధిపతి నక్షత్రంలో కుటుంబ స్థానాధిపతి సంచరించడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే వివాహం ద్వారా అల్లుడో లేదంటే కోడలో రావడం వల్ల కొంతవరకు ఈ వివాహం గురువు కూడా ఆశీర్వాదం లభించింది కాబట్టి 100% వివాహానికి తగినటువంటి ఏర్పాట్లు ఈ రాశి వారు చేసుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన సమస్యలు లేకుండా కంప్లీట్గా మీకు సమయానికి ధనం సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వివాహం మనం ఇప్పుడు చేయలేమేమో, సరైనటువంటి ధనం లేదన్నటువంటి ఆలోచించకుండా ముందుగా మీరు వివాహ సంబంధం నిర్ణయించుకుంటే దానికి అదే ఆటోమేటిక్గా ధనం సమకూరే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఇది కూడా అనుకూలంగా ఉంది. అయితే ఏంటంటే రాహు కేతువుల సంచారం, 5, 11 స్థానాల్లో రాహుగ్రహ సంచారం అంత అనుకూల విషయం కాదు. మరి ఆలోచన, అంటే పంచమం అన్నది ఆలోచన కాబట్టి సరైనటువంటి ఆలోచనలు రాకుండా మనసు చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఈజీగా సులభంగా ధనం సంపాదిద్దామనే ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల ఈ స్పెక్యులేషన్ సంబంధించింది, ఈజీ మనీ, ఆన్లైన్ గేమ్స్ వాటిలో పాల్గొని దాచుకున్న ధనాన్ని పోగొట్టుకునే సూచనలు ఉంటాయన్నమాట. ఏదో అత్యాశకు పోవడం వల్ల ఉన్న డబ్బు కూడా పోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి ఆలోచనలే చేయవద్దు. అటువంటి ప్రయత్నాలు విరమించుకోవడం కానీ, అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్లకుండా దూరంగా ఉండడం మంచిది. ఇదే సమయంలో మీరు అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తులు ఏదో కారణం వల్ల మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే మీ స్నేహితులో, మీ ప్రేమికులో, మీ అభిమానులో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం వల్ల వాళ్ళు ఏదో విదేశం అది వెళ్ళటం వల్ల
ఆత్మీయులు దూరం అయ్యే సూచనలు ఉంటాయి. అలాగే మనసు వ్యసనాల మీదకి మార్గం వెళ్తూ ఉంటుంది. ఏదో విధంగా ఎంటర్టైన్మెంటు, ఏదో ఎంజాయ్మెంట్ అనుకొని కొత్త కొత్త ఆలోచనలతో లైఫ్ని లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని జాగ్రత్తగా విరమించుకోవడం మంచిది. కేతువు లాభస్థానంలో ఉంటూ మంచివాడు మీకు ప్రతి క్షణం హెచ్చరిస్తూ ఉంటారు. అంటే మనసు మీకు నిరంతరం చెప్తూ ఉంటుంది ఈ పని చేయొచ్చు చేయకూడదు అని. కేతువు కాబట్టి ఆధ్యాత్మిక చింతన, భగవంతుని యొక్క భయం కలుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా పంచమంలో ఉన్నటువంటి రాహు జాతకుడిని మరి ఇట్లాంటి వ్యసనాల వైపు మళ్లించే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. అయితే ఈ జాతకుడికి ఎలా ఉంటుందంటే, ఈ వృశ్చిక రాశి వారు మనసులో ఒకటి ఆలోచన కలిగితే అది చేసేదాకా వాళ్ళు నిద్రపోవడం జరగదు. అది మంచి అయినా చెడైనా. ఇది ఈ నక్షత్రం అంటే ఈ రాశిలో ఉన్నటువంటి మెయిన్ స్టారు ఈ జ్యేష్ఠ నక్షత్రానికి వచ్చింది ఏంటంటే, పట్టుదల కన్నా పంతానికన్నా చేస్తూ ఉంటాడు. మీరు ఎవరైనా అందరూ వద్దని చెప్తే అదే చేస్తుంటాడు, అందరూ చేయమని చెప్తే అది చేయడం మాట. సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటారో వాళ్ళకి ఎంతసేపు కూడా ఈ విధమైన ఎంజాయ్మెంట్ మీద మనసు ఉంటుంది. పెద్దలు ఇచ్చిన ధనాన్ని కానీ ఆస్తిని కానీ జీవితం మధ్య భాగంలో పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళా మొదటి నుంచి సంపాదించడం రావడం జరుగుతుంటుంది. కేవలం వీళ్ళ యొక్క ఓవర్ డామినేషను, ఇతరులు చెప్పిన మాట వినకపోవడం, ఈ ఓవర్ కాన్ఫిడెన్సు ఇవన్నీ కూడా జాతకుడిని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళు ఈ నెల ఈ పక్ష ప్రారంభంలో వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యభగవాన్ని పూజించి పాయసం నైవేద్యంగా పెట్టి ఆ రోజంతా నియమంగా ఉండడం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ లేదంటే సూర్య గాయత్రి చదువుకోవడం వల్ల కంప్లీట్గా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా అభివృద్ధి వైపు పెట్టి ఆ విధంగా జీవితంలో పైకి వస్తారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి. అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా.
ఎట్టి పరిస్థితుల్లో కూడా కుర్చీ అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుర్చీ పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.